అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై మాసం 25వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక ఈ రాశి వారు వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు మారే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిని పడవచ్చు. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఇందులో ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉదయం సమయం కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళన క్రమంగా తగ్గి మీ యొక్క ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు కలిసే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సలహాలు తీసుకొని ముందుకు సాగండి. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలను సాధిస్తారు. గతంలో నిలిచిపోయేటువంటి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులపై దృష్టి పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అత్యద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని ఏర్పరుస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలమైనటువంటి సమయం. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ మనసులో ఉన్నటువంటి భావాలను ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. అపార్థాలు తొలగి సంబంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు ఏర్పడతాయి. విద్యార్థులకు రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల సహాయం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కష్టపడి చదివిన వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం, అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీళ్లు తాగటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఒత్తిడిని దూరంగా ఉంచండి. రేపటి రోజున మీ యొక్క అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కీలక పాత్రను పోషిస్తుంది. ఇతరులను ఏమనుకుంటారో అనే ఆలోచనను పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యాలను దృష్టి పెట్టండి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకువస్తాయి. అవకాశాలు మీ ముందుకు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి. కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు లేదా లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో కూడా పురోగతి కనిపించవచ్చు.
కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. రేపటి రోజున శని ప్రభావం కారణంగా కష్టానికి తగినటువంటి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా లభిస్తుంది. అందువలన నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీ యొక్క పట్టుదలే మీ యొక్క విజయానికి కారణం అవుతుంది. గతంలో ఎదురైనటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి నమస్కరించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు అన్నదానం చేయండి. అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే కాకులకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అవకాశాలు, పూర్వగతి, ఆత్మవిశ్వాసం మరియు సుఫలితాలను రేపటి రోజు అందించబోతుంది. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే విజయం అనేది మీ యొక్క సొంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.